క్రీస్తు ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభింప చేయబద్దులమై ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనమందరం ఒక దిక్కుని కూడుకుని ఆయన నామాన్ని స్తుతింప చేయలేనటువంటి పక్షంలో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీతో మాట్లాడగలగడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభింపజేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రీతిగా మీ నామాన్ని స్మరింపజేసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం మా ప్రభువా ఉదయకాల సమయం వరకు సజీవరెక్కల చాటును కాచి కాపాడగలిగిన రీతిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమాల్లో మాతో పాటు ఏకీపిస్తున్న ఆయా ప్రాంతాలలో, దేశాల్లో ఉన్న బిడ్డలను బట్టి ఈ యొక్క క్రీస్తు సంఘం ద్వారా మరొకసారి మీ నామాన్ని స్మరింపచేయట్లో ఈ ఆరాధన కార్యక్రమాన్ని అంతటినీ మీ చేతులకు అప్పచెప్పుకునిచుండగా ఘనతీయ మహిమ ప్రభావాలు పొంది మెండైన దీవులు కుమరింపజేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మహోన్నతుడి దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా ఆయన సజీవ రెక్కల చాటున కాచి కాపాడగలిగి మరొక పర్యాయమైన నామాన్ని స్మరింపజేసుకునే అవకాశాన్ని మనకిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు చూడగలుగుతున్నప్పుడు ఈ రోజుల్లో మనము జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క మనుగడ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మంచిదే. ఎందుకనట్లయితే యెహోలోకములో మనము జీవింపబద్ధులమై ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహింప చేయగలడం అనేది మనం చూడగలిగాం. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మనం ఎల్లవేళలా కూడా ఇష్టలుగా ఉంటూ ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి ఈవుల్ని దేవుడు ఇవ్వదగ్గవాడుగా ఉన్నాడు. కాబట్టి పొందదగ్గ మేలులు మనం పొందొచ్చు. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో జీవింపబద్ధులై ఉండాలని ప్రభువుపేట మనవి చేస్తున్నాను. ఇక ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచింపజేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సందర్భానుసారమైనటువంటి వాక్యాలను మనము గ్రహించగలిగిన వారుగా ఉండాలి. ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్న సంఘంతో మాట్లాడగలుగుతున్నప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు అన్నట్లయితే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మాట్లాడుతూ, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయనిది. ఏమని చెప్పగలుగుతున్నాడు అన్నట్లయితే పౌలు గారు, తిమోతి గారు ఈ పత్రికని ఫిలిప్పీలో ఉన్న సంఘంతో మాట్లాడగలుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకు అని వాటిని మొదలెట్టడం జరిగింది. వాటినన్నింటిని బట్టి కూడా ప్రభువు చిత్తాన్ని గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఆ విషయాల్ని అక్కడ తెలియపరిచిన సందర్భాలను మనం చూడగలిగినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనట్లయితే ఈ యొక్క మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయము, తదుపరి అధ్యాయంలో చూడగలిగినప్పుడు రెండవ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం కలిగి ఉండడం జరుగుతుంది. అది ఏమిటన్నట్లయితే రెండవ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నప్పుడు ఈ మాటను తెలియపరుస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు అనమాట. ఎప్పుడైతే క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండి అనే సంగతిని చెప్పడానికి గల కారణమైనట్లయితే ఆయన మనస్సు ఏమైనది, ఆయన మనస్సు ఏమని గ్రహించి ఉన్నది మన ఎడల. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండి అనే సంగతిని చెప్పడానికి గల కారణం ఏంటన్నట్లయితే ఆయన కలిగిన ఇతరుల పట్ల ఆయన యొక్క మనస్సు ఎలా తెలియపరుస్తుంది అన్నట్లయితే ప్రేమ భారాన్ని తెలియపరుస్తుంది, విధేయత కనపరుస్తుంది, తగ్గింపు స్వభావం కనపరుస్తుంది. వీటినన్నింటిని గురించి కూడా అక్కడ మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడగలిగిన వారుగా ఉన్నాం. ఎందుకన్నట్లయితే మాదిరిలన్నింటిలో ఉత్తమమైన మాదిరిని వారు ముందుంచుతున్నాడు ఇక్కడ. అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడగలుగుతున్నప్పుడు క్రీస్తు యేసు ఏ మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనసును కలిగి ఉండండి. ఆయన మాదిరి కలిగిన జీవితాన్ని ఎలాగైతే తను కనపరిచాడో ఆ రీతిగానే కనపరచవలసిన అవసరం ఉందనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఎందుకన్నట్లయితే మన సత్యము విశ్వాసులకు కూడా ఉండాలి. ఎందుకన్నట్లయితే మన యొక్క జీవితంలో సత్యం అనేది మనం ఉండాలి. మన విశ్వాస జీవితంలో
సత్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి కలిగి ఉండడానికి ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్టు క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసును కూడా మీరు కలిగి ఉండండి అని చెప్పడానికి గల కారణాన్ని మనం ఇక్కడ చూడగలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి ఎందుకు క్రీస్తు యేసుని మనసును కలిగి ఉండవలసిన అవసరం ఉన్నదన్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలుగుతున్నప్పుడు ఒక చక్కని విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? చూడండి ఎంత చక్కని మాట. అంటే ప్రభువు మనసును ఎరిగినటువంటి వారు ఆయన బోధింపగలిగిన వాడెవరు? ఎందుకనట్లయితే మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారముగా ఉన్నాము. అంటే ఆయన బోధింపగలిగిన వారు ఎవరూ లేరు. ఎందుకనట్లయితే తండ్రి తన చిత్త ప్రకారం ఏదైతే చేయగలిగి ఉన్నాడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తన పనిని, తన పరిచర్యని కొనసాగింప చేయగలిగిన దానిలో 3.5 సంవత్సరాల వ్యయ ప్రయాసను బట్టి మనం చూడగలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి అటువంటి ఆయనకి మనం బోధింపగలవాడు అన్నోడు ఎవడు లేడు. ఎందుకన్నట్లయితే మనమైతే క్రీస్తు మనసును కలిగి ఉండాలి. కాబట్టి ఎందుకన్నట్లయితే క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని చెప్పగలిగిన కారణం ఏంటన్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి స్వభావాలు మనం చూడగలిగాం. కాబట్టి అదే విషయాన్ని గురించి యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి కూడా యెషయా గ్రంథకర్త ఒక చక్కని విషయాల గురించి తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తున్నప్పుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. 40వ అధ్యాయము 13వ వచనంలో ఇలా మాట్లాడగలుగుతూ అంటున్నాడు, యెహోవాత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి ఆయనకు బోధించేవాడెవడున్నాడు అంటున్నాడు అనమాట. అంటే మంత్రి అయినాడంటే సలహాదారుడు. ఎవరు కూడా ఆయనకు బోధించగలిగిన వారు లేరు. ఎందుకనట్లయితే యెహోవాత్మకు నేర్పినటువంటి వాడు ఎవడునూ లేడు. ఎందుకనట్లయితే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన పరిచర్యను కొనసాగింపజేస్తున్నట్టు తన మనస్సు ఎలాంటిది అన్నట్లయితే దేవునికి అనుకూలత కలిగిన మనస్సును బట్టి ఆయన మాట్లాడగలిగిన సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక విషయాన్ని ఆలోచింపజేస్తున్నప్పుడు అంటే ఎప్పుడైతే ఆధారాన్ని ఇవ్వగలిగినటువంటి సందర్భాలు మనం చూడగలుగుతున్నామో కాబట్టి ఆయనకు బోధపరిచేవాడు ఎవడూ లేడు. ఎందుకు బోధపరిచేవాడు లేడంటే యెహోవాత్మను నేర్పగలిగిన వాడు లేడు అనమాట. వాటన్నిటిని బట్టి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి సహజసిద్ధమైనటువంటి మనుషులు దేవుని ఆత్మలు లేనివారు. ఎవరైతే సహజసిద్ధమైనటువంటి మనస్సు ఉన్నారో, సహజసిద్ధమైనటువంటి మనుషులుగా ఉన్నారో అంటే దేవునికి వేరుగా ఉన్నవారు. వారు ఏమి లేనివారు అన్నట్లయితే ఆత్మ లేనివారు, దేవుని మనసును గ్రహించలేరు. కాబట్టి వారు విశ్వాసుల మనసును కూడా గ్రహించలేరు అనమాట. ఎప్పుడైతే దేవుని మనసును వారు గ్రహించలేకుండా ఉన్నారో వారి విశ్వాసుల మనసును కూడా గ్రహించలేని వారుగా ఉన్నారు. వాటిని బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి అక్కడ ఏమన్నాడు అన్నట్లయితే మనము విశ్వాసుల మనసును కూడా గ్రహించలేని వారుగా ఉన్నారు. దేవుని ఆత్మకు మానవుని ఆత్మకు వ్యత్యాసం మనకు కనబడుతుంది అనమాట. దేవుని ఆత్మకి ఎలాగ ఉందో మానవుని ఆత్మ ఎలాగ ఉందో కొన్ని వ్యత్యాసాలు కనబడుతున్నాయి. వాటి వ్యత్యాసాల గురించి మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకు చూడవలసిన అవసరం ఉంది అన్నట్లయితే శరీరానుసారమైన మనసు శరీరం కొరకు ఆలోచిస్తుంటుంది, ఆత్మానుసారమైన మనసు నిత్య జీవాన్ని కొరకు ఆలోచిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ సహజసిద్ధమైనటువంటి జీవితంలో ఒక దేవుని యొక్క ఆత్మను లేనటువంటి వారు, దేవుని గ్రహించలేనటువంటి వారు విశ్వాసాలను ఏం గ్రహిస్తారు? ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతుంటే, విశ్వాసంతో నిత్య జీవం కొరకు నువ్వు పెంపొందింపజేసేటువంటి చక్కని ఈవుల్ని దేవుడు నీకు ఇవ్వదగలుగుతున్నప్పుడు అటువంటి వాడికి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించలేనటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం ఆలోచింపజేస్తే ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నప్పుడు లోకమైన చూడదు అన్నట్లయితే ఎందుకు లోకమైన చూడదు అనే సంగతిని అనకు ఆలోచించాలి. ఎందుకు లోకమైన చూడగలలేకపోతుంది అనే సంగతిని చూస్తే 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు, లోకమాయనను చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు అంటున్నాడు. కానీ మీరైతే ఆయన ఎరుగుదురు, ఆయన మీతోనో కూడా నివసించను, మీలో ఉండుననే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే లోకం అంటే ఏంటన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అనేక మందిని చూడగలుగుతున్నాం. అంటే నువ్వు దేవునిలో ఉండగా దేవుని నుంచి నువ్వు వేరుపరచబడినవాడు కాదు, లోక సంబంధులు కాదు మనం. ఎందుకన్నట్లయితే దేవుని యొక్క చిత్తములో దేవుని యందు విశ్వాసంతో జీవించగలిగినటువంటి మనము, దేవునిలో ఉండగలిగినటువంటి మనము లోకంతో పని లేదు. ఎందుకన్నట్లయితే ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు విశ్వాసుడు కాదు. లోకంలో ఉన్నంత
లోకములో ఏది కూడా గ్రహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవ లోకము నుంచి వేరుపరచబడిన వారు మనం. లోకంలో నుంచి వేరుపరచబడిన వారు. ఎందుకు వేరుపరచబడినట్లయితే ఆ లోకములో ఉన్నటువంటి వాటినన్నింటిని గురించి కూడా మనం ఆలోచింపచేయాలి. కాబట్టి ఆయనను పొందనేరదు, ఎందుకంటే మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకని ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. క్రీస్తు మనస్సును కలిగి ఉన్నటువంటి మనము ఆత్మానుసారమైన జీవితాన్ని పొందగలిగిన వారంగా కాబట్టి ఆయన్ని తెలుసుకోగలుగుతాం, ఆయనతో ఉండగలుగుతాం. ఎందుకనట్లయితే ఆయన వాక్యము చేత పట్టుకొని, ఈరోజున ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని దేవునికి అనుకూలత కలిగి జీవితాన్ని జీవించగలిగే పరిస్థితిని దేవుడు నీకు ఇవ్వదగ్గవాడుగా ఉన్నాడనే సంగతిని గుర్తించవలసిన అవసరం ఉంది. అందుని బట్టి చూస్తున్నట్లయితే ఎందుకు నీవు ఈ లోకం ఎందుకు చూడలేకపోతుంది, ఎందుకు లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది లోకానుసారంగా నడుచుకుంటూ వాళ్ళ దేవునికి దూరం అయిపోతున్నారు అనే సంగతిని చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి నెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఎందుకనట్లయితే ఇక్కడ చూస్తాం ఒకసారి, శరీర స్వభావం గలవారు. ఎందుకనట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. అంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మనైతే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును, క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి అనే సంగతిని గురించి తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మనుగడలో ఎల్లప్పుడూ కూడా జీవించగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేసిన రీతిని బట్టి మనం చూడగలిగిన వారుగా ఉన్నాం. ఎందుకనట్లయితే ఇక్కడ అంటున్నాడు, చూసినట్లయితే సర్వస్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరని చెబుతూ 7వ వచనం ఎందుకు అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి అన్నాడు. అలా మీ ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. మనము దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు శరీర స్వభావాన్ని కాదు, ఆత్మ స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకనట్లయితే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు అనే సంగతిని, అంటే ఆయన కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన కలిగిన మనస్సులో మనం ఎప్పుడైనా తోడుకుంటాము, అప్పుడు మనం దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉంటామనే సంగతిని గురించి తెలియపరుస్తున్నాడు. గలతీ పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఒక చక్కని మాటను గురించి అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడనట్లయితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితేరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితేరా అని అడుగుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం సంబంధించిన వాటి వలన పొందగలుగుతున్నారా లేకపోతే క్రియల వలన ఆత్మను పొందగలుగుతున్నారా అనే సంగతిని గురించి మాట్లాడగలుగుతున్నారు. ఎందుకనట్లయితే మనము ఈ రీతిగా ఉన్నామనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మని పొందితేరా లేక విశ్వాసముతో వినుట వలన. దేనితోనండి? విశ్వాసముతో వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాట అయి ఉండాలి. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే మనం క్రైస్తవులుగా పిలవడలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును సిలువకు మేకులతో కొట్టివేయబడిన సందర్భాలు చూడగలుగుతున్నాం. అంటే ఇది ఒక ఛాయే, వాటి నెరవేర్పును యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రానుసారంగా అయితే నీతిమంతుడు కాలేవు. ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే నీ యొక్క ఆత్మను పొందలేవు. ఎందుకనట్లయితే విశ్వాసముతో వినుట వలన నువ్వు వినగలిగినటువంటి వాక్యాన్ని అన్వయింపజేసుకున్నట్టు ఆచరణలో పెట్టగలుగుతున్నప్పుడే నువ్వు క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సును నువ్వు కలిగి ఉంటావనే సంగతిని గురించి తెలియపరుస్తున్నాడు. ఎందుకనట్లయితే తర్వాతకు వచ్చేటప్పటికి ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 18వ వచనంలో చూస్తున్నప్పుడు ఒక చక్కని మాటను గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. వారైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు అనే సంగతిని తెలియపరుస్తున్నారు. వారైతే ఎవరు వారన్నట్లయితే అన్యులు. 17వ వచనం అంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు
సాక్ష్యం ఇచ్చుచున్నారు. అన్యజనులు వారైతే అన్నాడు కదా, వారైతే ఏం చేస్తున్నారంట? అంధకార మనసు గలవారే. వారి మనసు ఏమందంటే అంధకారమైనటువంటి మనసు. మరి ఇక్కడ పిలుపులు రాసిన పత్రికలు 2:5 క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసు అన్నాడు. మరి అంధకారమైనటువంటి మనసు ఎవరికి ఉందన్నట్టు అన్యులకు ఉంది. అటువంటి అన్యులకు కలిగినటువంటి మనస్సుకు అది కలగవలసింది. ఎందుకనట్లయితే వారు తమ హృదయము కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత వారి హృదయం ఏమైపోయిందంటే కాఠిన్యం అయిపోయింది. అజ్ఞానం వచ్చింది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. అజ్ఞానుల వలె నువ్వు నడవగలిగినట్లయితే అజ్ఞానం అనేది నేను నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుందనే సంగతిని గ్రంథం చెప్తుంది. అందును బట్టి చూసినట్లయితే కార్యములను తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారే తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. తమ దేనికి కలుగుతుందంటే తమ మనసుకి ఏం కలుగుతుంటే వ్యర్థత అనమాట. ఉదాహరణకు మనం చూడగలుగుతున్నాం, ఒక ధనవంతుడిని చూడగలిగితే వాడు ధనవంతుడి స్థితిలో ఎలాగైతే దేవునికి దూరం అయిపోయాడో వాడి మనసు అంతా కూడా అంధకారంతో నిండిపోయింది. అన్యత్వంతో అన్యమైనటువంటి అన్యుడిగా ఉన్నాడు కాబట్టి అటువంటి అన్యాయస్తుడిగా ఉన్నటువంటి వాడు చివరికి చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంది. అటువంటి పరిస్థితిలో ఉండడానికే దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సుని మీరు కలిగి ఉండాలనే సంగతిని పౌలు గారు అక్కడ చెప్పగలుగుతున్నారు. అటువంటి మనస్సును కలిగి ఉండాలన్నట్లయితే ప్రభు చిత్తములో ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగిన వారికి ఎప్పుడైతే ఉంటామో ఆయన మనుగడలో ఎల్లవేళలా కూడా దేవుడు సహాయకుడుగా ఉంటాడనే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తదుపరికి వచ్చేటప్పటికి అన్నట్లయితే యోధాపత్రికలో 19వ వచనంలో మాట్లాడుతున్నటువంటి చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు 19వ వచనంలో ఏమంటున్నాడు అన్నట్లయితే అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారయండి భేదములు కలుగజేయుచున్నారు. ఎవరు అన్నట్లయితే భేదాలు కలుగజేసేవారు, భేదాలు కలుగజేస్తూ కూడా ప్రకృతి సంబంధులైనటువంటి ఎవరు అనే సంగతిని ఆలోచించినట్లయితే 17-18 వచనాలు మనం ఒకసారి చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైనటువంటి దురాచలు చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అట్టివారు ఎటువారు అన్నట్లయితే భక్తిహీనమైన దురాచలు చొప్పున, భక్తిహీనమైనటువంటి దురాచలు చొప్పున ఎవరైతే ఉంటారో, భక్తిహీనతను కలిగినటువంటి వారు ఎవరైతే వారికి దూరంగా ఉండాలి. అందుకన్నాడు కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమును ఒక అపహాసకులు కూర్చుండ చోటును. అపహాసకులు అనమాట, భక్తిహీనులు, దుష్టులు, బలహీనులు, వీళ్ళందరి చోటను కూర్చుండొద్దని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి విషయాన్ని గురించి మాట్లాడగలిగిన కీర్తనాగారుడు ఈ రోజుని యోధాపత్రికలకు వచ్చేటప్పటికి ఏమన్నాడంటే ఎట్టివారు అన్నట్లయితే అట్టివారు ఇటువంటి వారు అన్నట్లయితే భక్తిహీనమైన దురాచలు చెప్పున నడుచుచు పరిహాసకులందరినీ పరిహాసం చేసేవారు అనమాట. ఈ రోజుని ప్రభు మాటని పరిహాసం చేస్తారు. ఉన్నది ఉన్నట్లుగా బోధింప చేయగలిగితే పరిహాసంగా చూస్తారు. దేవుని సన్నిధానికి అనేక మంది పరిహాసంగా ఉండగలిగిన వారుగా ఉంటున్నారు. అటువంటి వారు ఏ మనసు కలిగి ఉన్నారంటే క్రీస్తు మనసును వారు కలిగి లేరు. అటువంటి వారు శరీర సంబంధమైన మనసు అనమాట. శరీర సంబంధమైన మనసు నిత్య జీవానికి తీసుకెళ్ళదు, నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తుతో పాటు ఆయన మనస్సును మనం కలిగి ఉండగలుగుతామో తన విశ్వాసములో ఉండగలిగిన వారుగా ఉంటాం. క్రీస్తు యేసు యొక్క విశ్వాసములో మనం ఉండగలిగిన వారుగా ఉంటాం. ఎందుకన్నట్లయితే పౌలు 2 రకాలైనటువంటి మనుషుల గురించి వర్ణిస్తున్నాడు. ఏమిటి ఆ విషయాన్ని గురించి మనం ఆలోచింపచేద్దాం. ఒకసారి రోమపత్రిక 7:5 చూసినట్లయితే 2 రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారంట. ఎవరు అన్నట్లయితే 7:5 ఈ రీతిగా తెలియబడి అనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనను పాపేచ్ఛల నుండి మన అవయవములను కార్యసాధకములై ఉండును. ఎందుకంటే మన అవయవాలు ఏమైపోతాయంటే కార్యసాధకాలు అయిపోతాయి. ఎందుకన్నట్లయితే మనం శరీర సంబంధంలోమై ఉండినప్పుడు మనం చాలాసార్లు శరీర సంబంధులమై ఉంటున్నామేమో, శరీర సంబంధమైనటువంటి మనసును కలిగి ఉంటున్నామేమో. శరీర సంబంధమైన మనసు నిత్య జీవానికి స్వతంత్రించుకోదనే సంగతిని గురించి మనం ఆలోచింపచేయాలి. ఎప్పుడైతే శరీర సంబంధమైన మనస్సును మనము కలిగి ఉంటే మాత్రము దేవునికి అనుకూలత కలిగిన జీవితాన్ని మాత్రము జీవించలేమనే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు.
కాబట్టి అటువంటి పరిస్థితిలో అటువంటి వాటిలో మనం ఎప్పుడైతే వాటిని శరీర సంబంధమైనటువంటి వాటి వైపు మనస్సు నుంచక మన పాప ఇచ్చనిచ్చే అవయవాలకి దూరంగా ఉండాలి. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలు పాప ఇచ్చలకు తీసుకెళ్ళిపోతాయి, నిత్యనాశనానికి తీసుకెళ్ళిపోతాయి, నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితిని చేస్తుంటాయి. అటువంటి వాటికి ఎలా ఉండాలన్నట్లయితే దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనట్లయితే చక్కని గ్రంథాన్ని చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్లయితే పౌలు గారు ఒకసారి చూద్దాం. గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే 17వ వచనంలో అంటున్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. రెండూ కూడా చూడినట్లయితే ఒకని దానికి ఒకటి ఏముందంటే విరోధం ఉంది. ఏమన్నాడు చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విధేయముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయి నిశ్చయించుతారో వాటిని చేయకుందరు. ఈ రెండూ కూడా ఇటువంటి ఒకదానికొకటి ఏమున్నాయన్నట్లయితే వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఒకదానికొకటి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నాయో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయలేరు. అలాగే చేయలేనిటువంటి వారుగా ఉండకుండా ఉండడానికి మనం క్రీస్తు యేసుని మనసును కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చక్క పెట్టగలుగుతాం. అందుకే 2 పడవల మీద కాలు వేయొద్దని చెప్పగలుగుతున్నాడు క్రీస్తు ప్రభు. నువ్వు ఈ నిలువెచ్చని స్థితిని గురించి తెలియపరుచు. వెచ్చగానే నుండు లేదా చల్లగానే నుండు, నిలువెచ్చని స్థితి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మకును వ్యతిరేకంగా శరీరమునకు వ్యతిరేకంగా ఆత్మ, ఈ రెండు ఉన్నంతకాలం నువ్వేమి చేయాలన్నప్పటికీ వాటిని చేయలేవు అనే సంగతిని తెలియపరుస్తున్నాడు అనమాట. కాబట్టి ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని జీవిత విధానము వైపు ఎంతో ప్రభావం చూపుతుందంట. ఒక వ్యక్తి ఆలోచించే విధానము అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడండి, ఆలోచింప చేయగలిగిన అతని ఆలోచన అంతా కూడా అది జీవిత విధానంలో తనని పెంపొందింపజేస్తూ మరీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని గురించి తెలియపరుస్తుంది. ఎందుకనట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు అన్నట్లయితే ఆ యొక్క అపేక్షించేటువంటి హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్లయితే 10వ అధ్యాయంలో 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూసారండి, ఎవరికి లోబడినట్లు అంటే మేము భౌతిక సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టేసాం, భౌతిక సంబంధమైన వ్యక్తులు చెప్తున్న ఆలోచనని విడిచిపెట్టి పాడద్రోసి క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టి. మేము క్రీస్తు కొరకు ఏం చేయబట్టి చెరపెట్టాం. అవసరమైతే జైలుకి వెళ్ళాం, చెరసాల్లోకి వెళ్ళాం, చెరసాల్లో ఉండగలిగిన వారుగా ఉన్నాం. ఎందుకనట్లయితే క్రీస్తు యేసునందు మేము జీవింపచేయ ఉద్దులమై ఉన్నాం కాబట్టి ఆ జీవింపచేయ బదులము మేము క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్నాం కాబట్టి అవసరమైతే చెర పెట్టబడానికి జైలుకి వెళ్ళడానికి కూడా మేము ఇష్టంగా ఉన్నాం. అటువంటి పరిస్థితిని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి జీవిత విధానము మన జీవిత విధానంలో అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆలోచించే విధానం వల్ల మన జీవిత విధానం ముందుకు వెళతాను. నువ్వు ఆలోచించకుండా నువ్వు జీవిత విధానంలో ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే ఏది చేయదు. ముందు ఆలోచించాలి. నువ్వు ఆలోచింప చేయగలిగింది అన్వయింప చేయాలి, అన్వయింప చేసింది ఆచరణలో పెట్టాలి. వీటినన్నిటిని గురించి కూడా పౌలు గారు చక్కగా వివరించగలిగిన వాడుగా ఉండి అంటున్నాడు, మేము క్రీస్తు యేసుని మనసును మేము కలిగి ఉన్నాం, మీరు అలా కలిగి ఉండండి. ఎందుకనట్లయితే మిమ్మల్ని పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. మీరు పరిశుద్ధులుగా, అధ్యక్షులుగా, పరిచారికులుగా మీకు ఇవ్వగలిగిన క్రీస్తు ప్రభువులు మీరు యథార్థత కలిగిన జీవితాన్ని జీవించగలిగేటువంటి స్థితిని గురించి మాట్లాడగలుగుతున్నాడు. అదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమని మాట్లాడగలుగుతున్నాడో సార్ చూద్దాం. ఇక్కడ మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏమంచాలన్నాడండి, ధ్యానం ఉంచాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో, ఏవి రమ్యమైన, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం చేయాలి. ఎందుకంటే జ్ఞానం ఉంచాలి. మనం మంచి చెడు అనేది ఆనాడు ఏదోన వనంలోనే దేవుడు పెట్టినటువంటి వృక్షాన్ని చూడగలిగినట్లయితే ఆ మంచి చెడు వృక్షతలో వారి చెడుని ఇష్టపడినటువంటి వారిగా అవ్వమ్మ చేసినటువంటి పరిస్థితులు తన భర్త అయినటువంటి ఆదామును కూడా పాడు చేసిన సందర్భాలు చూడగలుగుతున్నాం. ఈ రోజుల్లో మన జీవితాల్లో
క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మెట్టికి మీ సహోదరులు ఏది మెప్పైనది నేయాలా, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, వాటిని అన్నిటినీ గ్రహించాలంటే గ్రంథం మన ముందు ఉంది. గ్రంథాన్ని అన్వయింపచేద్దాం. గ్రంథము ఉన్నట్లుగా బోధింప చేయగలుగుతున్నాం. గ్రంథానుసారమైన జీవితంలో జీవించగలిగితే ఆ మనసును తప్పనిసరిగా కలిగి ఉంటామండి. క్రీస్తు యేసును మనం కలిగి ఉండటంలో ఉన్నటువంటి ధన్యత ఏమీ లేదు. అటువంటి ధన్యతను కలిగి ఉండడానికి మనం అందరం ఎల్లప్పుడూ కూడా మంచి ఏదో చెడేదో, ఏది బాగుంటుంది ఏది బాగోదు అన్నీ కూడా దేవుని గ్రంథం చెప్తుంది. వాటిని అన్నిటినీ అన్వయింపచేద్దాం. ఎందుకనట్లయితే ఆ అన్వయింప చేయటంలో దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి గొప్ప కృప ఏంటన్నట్లయితే కొలస్సీ 3:16 చెప్తున్నట్లుగా ఏమంటున్నాడు అన్నట్లయితే చక్కగా విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా, కాబట్టి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములను దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపచేయాలంట. ఎవరి వాక్యం? క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలంటే విన్న వాక్యాన్ని బట్టి అన్వయింపజేసుకునేవారుగా ఉండాలి. ఈరోజున ఆదివారం ఆరాధన కార్యక్రమాల్లో మనం ఉండగలిగినటువంటి పరిస్థితులు ఎంతవరకు దేవుని వాక్యాన్ని దేవుని కొరకు ప్రయాసలు పడగలిగిన వారుగా ఉంటున్నామనే సంగతిని గురించి కూడా దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. అటువంటి దేవుని వాక్యములు మనం ఎల్లప్పుడూ కూడా ఏవైతే మాన్యమో, ఏవైతే రమ్యమైనవో, ఏదైతే ఖ్యాతి కలిగినవో, ఏదైతే దేవుని యొక్క సంకల్పంలో నడిపింప చేయగలిగిందో అటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడగలిగిన వారుగా ఉంటున్నామా? ఆ ప్రయాస యావత్తు కూడా ప్రభువులో మనం జీవింపబద్దులమై ఉండాలని ప్రభువు పేట మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సముఖములో జీవిస్తున్నటువంటి మనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకనట్లయితే శరీర స్వభావం కొంతమందికి పాపం అనిపించకపోవచ్చు. చాలామందికి శరీర స్వభావం అని చూసి అనుకుంటారు పాపం కాదేమో అని అనుకుండవచ్చు. ఎందుకనట్లయితే మత్తయి సువార్త చూస్తే అక్కడ 16:23 యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పరిచర్య విషయంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగినటువంటి వాటిగా ఈ సువార్తల్లో మనకు కనబడుతుంది. ఈ 16:23 ఏమంటున్నాడు అన్నట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచవనని పేతురుతో చెప్పును అంటున్నాడు అనమాట. సాతానా నా వెనుకకు పొమ్ము అంటే అనేక పర్యాలు యేసుక్రీస్తు ప్రభుని శోధింప చేయగలిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరం కారణమై ఉన్నావు అనమాట. అంటే ఏం చేస్తున్నాయి అన్నట్లయితే దీనికి చూస్తున్నాయి కొంతమందిని శరీర స్వభావాన్ని, కొంతమందిని పాపము అనిపించే విధంగా ఉండకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటాయి. అయినను అది దేవునికి సంబంధించినవి కాదు అన్నమాట. కాబట్టి అటువంటివి దేవునికి సంబంధించినవి కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటే సాతానా నువ్వు వెనకకు పొమ్ము, నన్ను శరీర స్వభావానికి లొంగది చేసేస్తున్నావా? ఈ రోజులు అనేక మంది అనేక రీతిలుగా ఆలోచింపజేసినట్లయితే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించగలిగి దేవుని యొక్క మనుగడలో ఎల్లవేళలా జీవించలేనటువంటి పరిస్థితులు కనబరుస్తున్నారు. అందుకనే 3:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే నాశనమే వారి అంతమంట. ఎవరైతే అపహాస్యాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే వారి స్వభావం కొద్దిమందిగా పాపం అనిపించకపోక ఉంటుందో, అయినా అది దేవుని సంబంధమైనది కాదని గ్రహించగలిగిన వారుగా ఉంటున్నారో వారి విషయాలు ఇక్కడ మాట్లాడుతూ అంటే నాశనమే వారికి ఎలా ఉంటుంది అంటే వారి అంతమంట. వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచుచున్నారు అనమాట. వారి కడుపే వారి దేవుడు అని తినము త్రాగుము సుఖించమంటుంటారు. వారి కడుపే దేవుడు. వాళ్ళు వేసిన కాంచి వారి పాకుళ్ళాట, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ బిడ్డలకు వారి పాకుళ్ళాట. చివరికి ఏమీ కూడా పట్టుకెళ్ళి, ఎందుకంటే తల్లి గర్భంలో దిగంబరులుగా వచ్చిన దెబ్బకి దిగంబరులుగానే వెళ్ళిపోతాం. ఎందుకనట్లయితే బ్రతకడానికి దేవుడు మంచి మార్గాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారి సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు ఏం చేస్తారనేది అతిశయపడుతున్నారు, గొప్పగా చెప్పుకుంటుంటారు. వాళ్ళు చేసిన పనులు మళ్ళీ ఇలా చేసాం, అలా చేసాం, ఇంకేదో చేసాం, అది చేసాం, అక్రమంగా సంపాదిస్తూ, అన్యాయమైన మార్గాల్లో నడుచుకుంటూ, పాపం అనే ఊబులో ఉంటూ, దొంగతనం, వ్యభిచారం, ఆశానుగ్రహం వీటన్నిటిని అనుసరిస్తూ వాటిలో వచ్చే సంపాదన ద్వారా గొప్పగా ఎంచుకుంటుంటాం. ఎందుకంటే వారి కడుపే వారి దేవుడు అనమాట. వారి కడుపు నిండితే చాలు, ఎదుటి ఎలా పోయినా పర్లేదు. సత్యం కొరకు నిలబడగలిగినటువంటి వాడిగా ఉంటేనే, సత్యం విషయంలో
దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగితేనే నువ్వు క్రీస్తు యేసు మనసును కలిగి ఉంటావు. చాలామంది క్రీస్తు యేసు మనసును కలిగి లేనటువంటి వారిగా ఉంటున్నారేమో. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా కలిగి ఉండాలి మనం. ఎందుకనట్లయితే అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, భూ సంబంధమైన వాటి యందు ఏముంచుతారంటండి, మనస్సును ఉంచుతారంట. అటువంటి వారు భూ సంబంధమైన వాటిని ఎందు, అటువంటి వాటి వైపు మనస్సు నుంచితే మాత్రం మనం దేవునికి ఏమైపోతాం, దూరంగా అయిపోతాం. అప్పుడు మనలో ఎవరు మనసు ఉండదు అన్నట్లయితే క్రీస్తు యేసు మనస్సును ఉండదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సంకల్పములో, దేవుని చేస్తున్న నడిపింపులో మనం ఎంతవరకు క్రీస్తు యేసు మనసును మనం కలిగి ఉంటున్నాం. ఎందుకనట్లయితే క్రీస్తు యేసు మనసును మనల్ని ప్రేమకు దగ్గర చేస్తుంటాడు. భౌతిక సంబంధమైన ప్రేమ కాదని, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆయన సెలువులో మరణించగలిగినటువంటి క్రీస్తు ప్రభువు మనం ఎవరికి దగ్గర చేయడానికి, దేవునికి దగ్గరికి చేయడానికి తన మరణాన్ని పొందగలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి క్రీస్తు యేసులో నిత్య జీవాన్ని సంపాదించుకోగలగాలన్నట్లయితే క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సును మీరును కూడా కలిగి ఉండండి. శరీర స్వభావాన్ని విడిచిపెట్టేద్దాం. ఆత్మానుసారమైన జీవితం కొరకు ప్రయాసపడతాం. ఆత్మానుసారమైన ఈవుల్ని పెంపొందింపజేసి దేవుని యొక్క మనుగడలో మనం నడవగలిగిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈరోజే దేవుని ఎదుట మనం ఒక వాగ్దానాన్ని చేయగలిగిన వారుగా ఉంటే మంచిది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉందాం. క్రీస్తు యేసులో చేయగలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండి క్రీస్తు యొక్క మనుగడలో ఎల్లవేళలా పెంపొందింపజేస్తూ, ఎందుకు చెప్తున్నాడు అన్నట్లయితే మనస్సు ఈ యొక్క భౌతిక సంబంధమైన మనస్సును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన మనస్సు మనకు ఉంటుంది క్రీస్తు యేసునందు. అటువంటి క్రీస్తు యేసులో పౌరస్థితిని మనము బలపరుచుకోగలిగితే నిత్య జీవంలో స్వతంత్రతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి ఇవ్వదగ్గవాడుగా ఉన్నాడనే సంగతిని గ్రహించాలని మనవి చేస్తూ, వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మన మనసులలో, మన హృదయాల్లో భద్రపరచులాగన మనం అందరం కొరకు మరొకసారి ఆదివారం ఆరాధన కార్యక్రమాల్లో ఎవరైతే ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వినగలుగుతున్నారో, గ్రహించగలిగిన వారుగా ఉంటారని వాళ్ళ క్రీస్తు సంఘం తరపున, అలాగే అనుదిన ఆహారం అనే కార్యక్రమం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును సకల ఆశీర్వాదాల కారణభూతులైన మా యెహోవా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ఈ రీతిగా ప్రోత్సహిస్తూ నడిపింప చేయగలుగుతున్న రీతిని బట్టి వందనాలు. ఆయా ప్రాంతాలలో, దేశాల్లోని బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదింప చేయమని, మీ కృపతో నడిపించమని, ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. కరోనా మా తండ్రి మహమ్మారి మా ప్రభువా, ఈ యొక్క యావత్ ప్రపంచాలను కూడా రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో తండ్రి, మీ చిత్తమైతే ఈ రీతిగా మా ప్రభువా ఆరాధన కార్యక్రమాలు మేము జరిపించుకోగలగడానికి, వాక్యాన్ని ప్రచురపరచుకోవడానికి, అలాగే తదుపరి ప్రభు బలలో తండ్రి అనేక మంది మా ప్రభు 2-3గా కూడి రాగలిగి ప్రభు బల తీసుకున్నట్టులో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహింపజేస్తున్న రీతిని బట్టి వందనాలు తెలియజేసుకునిచున్నాం. మీ కృపతో నడిపించండి నాయనా. క్రీస్తు యేసునికి కలిగిన మనసును మీరును కలిగి ఉండడని చెప్పినప్పుడు మేము ఆత్మానుసారమైనటువంటి మనసులో క్రీస్తు యేసునందు జీవించగలిగిన వారుగా ఉండడానికి, శరీర స్వభావాలను మేము విడిచిపెట్టగలిగే వారు ఉండేలాగిన సహాయమును దయచేయమని, ఎంతోమంది మా ప్రభువా తండ్రి చెరపట్టబడగలిగిన వారుగా తండ్రి ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేనటువంటి అపోస్తులు కానీ, పౌలు గారు కానీ, తదుపరి ఉన్నటువంటి తిమోతి కానీ, వీరందరూ కూడా చెరపట్టబడినప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టలేనటువంటి సందర్భాలు మేము చూడగలిగాం, వినగలిగిన వారుగా ఉన్నాం. మీ చిత్తమైతే తండ్రి అటువంటి మనస్సును, అటువంటి స్వభావాన్ని మేము స్వభావం కలిగిన వారుగా జీవించేటువంటి స్థితిని మాకు దయచేయమని, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే మా ప్రభువా మీ మాటలు వినగలుగుతున్నారో, ఎవరైతే మమ్మల్ని ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నారో వారందరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పేరు పేరుని దీవించి ఆశీర్వదింప చేయమని, మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా మీ నామాన్ని స్మరింపజేసుకునే అవకాశాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక అంశముతో, అనుదిన ఆహారం అనే కార్యక్రమంతో మరొకసారి మనం అందరం కూడా కలుసుకోబద్దులమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవింప చేయనుగాక. ఆమేన్.